హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ కి అన్యాయం జరిగిందని ఎంతమంది అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉన్నారు కదా, డెమోన్ పవన్ అండ్ రీతు ఒకవైపు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరిది రాంగ్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అనేది క్లియర్ గా చెప్తాను. అసలు ఎవరిది రాంగ్, ఎక్కడ తప్పు జరిగిందో కూడా మాట్లాడుకుందాం. విషయానికి వస్తే డెమోన్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరూ సపోర్ట్ ఈచ్ అదర్, ఫస్ట్ నుండి సపోర్ట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా డెమోన్ పవన్ కి పవన్ కళ్యాణ్ కూడా మంచి బాండింగ్ అయితే ఉంది. సీజన్ స్టార్టింగ్ నుండి పవన్ కళ్యాణ్ నమ్మేది ఎవరినంటే శ్రీజ అండ్ డెమోన్ పవన్. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ కి చాలా సార్లు హెల్ప్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఫస్ట్ వీక్ లో హెల్ప్ చేశాడు, సెకండ్ వీక్ లో హెల్ప్ చేశాడు. అంతేకాకుండా మొన్న జరిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్స్, ఫొటోస్ విషయంలో కూడా వీకెండ్ ఎపిసోడ్ లో నాకొద్దు నువ్వే తీసుకొని కూడా సాక్రిఫైస్ చేశాడు అనమాట డెమోన్ పవన్ కి. సో ఈ విధంగా ఇవన్నీ చేసిన పవన్ కళ్యాణ్ కి డెమోన్ పవన్ నుండి ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, అలానే ఎక్స్పెక్ట్ చేశాడు. తనకైతే డెమోన్ పవన్ తీసేస్తాడని నమ్మకం అయితే లేదు. కానీ ఇక్కడ స్టార్టింగ్ నుండి తప్పు ఎక్కడ జరిగిందంటే, ఈ సోదంతా చెప్పను, మెయిన్ పాయింట్స్ చెప్తాను. శ్రీజ వెళ్ళి రీతుకి ఏం చెప్తుందంటే, నేను ఎప్పుడు గంట పట్టుకున్నా ఫస్ట్ నిన్నే తీసేస్తా అని చెప్పుద్ది. అది ఓకే, అది శ్రీజ ఒపీనియన్. అక్కడ పవన్ కళ్యాణ్తో సంబంధం లేదు. కానీ శ్రీజ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి రీతు చౌదరి ఏం ఆలోచించిందంటే, పవన్ కళ్యాణ్ గేమ్ లో ఉంటే శ్రీజ పట్టుకుంటే నన్నే తీసేస్తుంది అనే ఆలోచనతో వెళ్ళి డెమోన్ పవన్ కి చెప్పుద్ది అనమాట. నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్కి తీసే స్టార్టింగ్ లో, దెన్ గేమ్ మారిపోద్ది. అంటే టిట్ ఫర్ టాటో అయిపోయింది అనమాట. నేను తీసేస్తా కాబట్టి ముందే వాడిని తీసేస్తే వాళ్ళు నన్ను తీసినా ఏమైపోదు అని. ఇప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ నువ్వు తీసేస్తావు, నెక్స్ట్ శ్రీజ పట్టుకుంటే నేను తీసే ఆప్షన్ ఉంది కదా, అప్పుడు నువ్వు గెలుస్తావా? నువ్వు గెలవు, పవన్ కళ్యాణ్ కూడా గెలనివ్వు అనే కాన్సెప్ట్ లో రీతు నడిచింది. రీతుకు డెమోన్ పవన్ కూడా నడిచాడు అనమాట. సో అక్కడ జరిగింది అంటే, శ్రీజ రీతుకు అలా చెప్పడం వల్ల డెమోన్ పవన్ చెప్పింది. డెమోన్ పవన్ వెళ్ళి కనీసం ఆలోచించలే. వాళ్ళు ఏదో ఒపీనియన్కి వచ్చారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. నీకంటూ ఒక ఓన్ డిసిషన్ ఉంటది కదా, నీకు ఫ్రెండే కదా కళ్యాణ్. అలాంటప్పుడు కళ్యాణ్కి ఎక్కడెక్కడ హెల్ప్ చేశాడు ఏంటి అని ఆలోచించకుండా ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆ 2 minutes కన్వర్జేషన్ తీసుకుంటావా? వాట్ అబౌట్ దిస్ లాస్ట్ 3 weeks గురించి ఆలోచించాలి కదా. ఓకే, రీతు అండ్ పవన్ కళ్యాణ్ ఉండుంటే నువ్వు పవన్ కళ్యాణ్ తీసేస్తే దానికి ఒక అర్థం ఉంది. రీతు చౌదరికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకంటే రీతు చౌదరి నిన్ను కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్ గా. అంతేకాకుండా కంటెండర్స్ సెలెక్ట్ చేసే విషయంలో కూడా డెమోన్ పవన్ ని ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేయలేదని కోపం కూడా నీలో ఉంది. ఆ విధంగా వెళ్ళి నువ్వు పవన్ కళ్యాణ్ తీసేసావు. కానీ నీకు ఆప్షన్ ఉంది అక్కడ, రాము రాథోడ్ని కానీ ఇమాన్యుయల్ని తీసే కూడా ఆప్షన్ ఉంది. కానీ వీళ్ళిద్దరిని తీయకుండా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తీస్తే తనకు బాధ అనిపించదా? చాలా బాధ అనిపిస్తుంది. అది అన్యాయం కూడా జరిగింది. అక్కడ ఏంటి అంటే, వీళ్ళు ఒక ఒపీనియన్ తీసుకొని శ్రీజ ఏదో చేసేస్తుంది, శ్రీజ రీతునే తీసేస్తుంది. సో శ్రీజ రీతుని తీసేస్తుంది కాబట్టి డెమోన్ పవన్ వెళ్ళి పవన్ కళ్యాణ్ తీసేయాలి. టిట్ ఫర్ టాటో, నాకు వాళ్ళు కొట్టారు నేను కొట్టేస్తాను అంతే, ఎందుకు ఏం జరుగుద్ది అని ఆలోచన లేదనమాట. సో అక్కడ డెమోన్ పవన్ చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. ఆ తర్వాత కూడా కన్వర్జేషన్ ఏమైందంటే, తీసేసిన తర్వాత రీతు చౌదరి వీడిని వెళ్ళి చెప్పానని ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వు మోసం చేసావో ఏం చేసావో పక్కన పెడితే, నీ వల్ల ఒక వ్యక్తి అయితే బాధపడ్డాడు, అది డైరెక్ట్ గానే బాధపడ్డాడు. అలాంటి వ్యక్తి బాధపడినవ్వా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి మాట్లాడేసి కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయిపోతారా? వాళ్ళకి ఒక స్పేస్ కావాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఓకే పక్కన తీసి పెట్టేయాలి. ఇవన్నీ జరిగితే కదా వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది. నువ్వు వాళ్ళు ఆలోచించుకుని అక్కడో బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు సూదిచ్చిపోవడం లాంటివి, చిన్న మాటలు పెద్ద మాటలు వదిలేసి నేను మోసం చేశాను అంటున్నావు, ఎంతమంది ముందు నేనేం మోసం చేశాను అని మళ్ళీ వాళ్ళని శాడిజంతో అలా కుడుతూ ఉంటే వాళ్ళకి బాధ అనిపించదా? నాకు నిజంగా నేను పవన్ కళ్యాణ్ చూసి చాలా జాలేసింది అబ్బా. ఈ విషయంలో నాకైతే డెమోన్ పవన్ అండ్ రీతు చౌదరి చాలా తప్పు. శ్రీజది కూడా చిన్నపాటి తప్పు ఉంది. కదిపింది మొత్తం పాము కదిపింది కర్రతో ఎవరంటే శ్రీజ. ఆ తర్వాత డిసిషన్ మేకింగ్, ఈ ఒపీనియన్స్ అనేవి డెమోన్ పవన్ తీసుకోవాలి కాబట్టి అక్కడ రాంగ్. ఇంకా ఇమాన్యుయల్ టూ గుడ్ అనిపించాడు అబ్బా. అంత కష్టపడి ఆడాడు, పవన్ కళ్యాణ్తో పోటీగా ఆడాడు, మంచిగా ఆడినప్పటికీ తను ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. కెప్టెన్షిప్ రాకపోయినా శ్రీజ తీసినా చాలా డ్రామా ఏం నడపకుండా అలా ప్యూర్గా వదిలేశాడు. ఈనో ప్రజలు చూసుకుంటారు, ఓట్స్ వేసే వాళ్ళని వదిలేశాడు అనమాట. ఇంకా భరణి గారు సంజన విషయం, నిజంగా భరణి గారు గట్స్కి, నా భరణి గారు కాదు హరీష్ గారు సంజన విషయానికి వస్తే, హరీష్ గారు గట్స్కి నాకు టూ గుడ్ అనిపించింది అబ్బా. భలే చెప్పాడబ్బా డైలాగ్. ఎందుకంటే సంజన గారు చేసింది చాలా పెద్ద మిస్టేక్. దొంగతనం వేరు, అంటే ఒక ఫుడ్ని తీసుకొని నువ్వు ఎక్కడో దాచిపెట్టడం వేరు, లేకపోతే ఎవరికి ఇవ్వకుండా ఇంకోసారి ఇస్తే వేరు. కానీ వాళ్ళందరూ తినాలనే ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి నువ్వు వెళ్ళి తినేసావు అంటే వాళ్ళకి నీ వల్ల నష్టం జరిగింది. ఆ ఫుడ్ ఎవరు తెచ్చిస్తారు? నువ్వు దొంగతనం చేసి ఎక్కడో పెట్టుంటే తర్వాత ఇచ్చుంటే వాళ్ళు తింటారు, రిలీజ్ అవుద్ది. కానీ నువ్వు వెళ్ళి తినేయడం వల్ల వాళ్ళకి ఫుడ్ లేదు కదా.
వాళ్ళు గుడ్డు తిందాం ఫుడ్తో, చాలా మంది అన్నంతో గుడ్డు తింటాను, రైస్తో గుడ్డు తింటాను అని అక్కడ ముందల్ల కమ్యూనికేషన్ జరిగింది. అలాంటి టైంలో నువ్వు వెళ్ళి గుడ్లు తినేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో దాన్ని ఎవ్వడు బయటకు చెప్పుకోలేడు, కానీ చాలా బాధ ఉంటుంది తెలుసా. అక్కడ ఫుడ్ దొరికేది అంతంత మాత్రమే, అలాంటి దాంట్లో ఎగ్ నువ్వు దాచేసి తినేస్తే ఎవరు ఎమోషన్స్ ఏవి కావాలని అది పెద్ద డ్రామా చేయకూడదని గొడవ చేయలేదు, కానీ సంజన వల్ల చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. అబ్బా సంజన బిహేవియర్ రాంగ్. ఆ విషయాన్ని హరీష్ పసిగట్టాడు. హరీష్ పసిగట్టి ఏమన్నాడంటే, మా అమ్మ నీ ప్లేస్ లో ఉన్నా ఇక్కడ నుండి పంపించేస్తా. ఎస్ అంటే తప్పు చేస్తే ఎవరినైనా ఒకవేళ చూస్తే మా అమ్మ అయినా నీ ప్లేస్ లో ఉండే పంపించేసిందే వాడిని, నాకు అవకాశం లేదు కాబట్టి నేను పంపించలేదు అన్నాడు. నువ్వు కూడా అబ్బా అది ఒక చిలిపి చేష్టలో నాటినెస్ అని చెప్పుకొచ్చింది కదా సంజన, అలా లేదు శాడిజం సైకోయిజం చూపిస్తుంది అని కూడా చెప్పాడు. ఇట్స్ ట్రూ వర్డ్స్ అనమాట అవి. హరీష్ గారు సూపర్, నాకు ఆ విషయంలో చాలా బాగా నచ్చారు హరీష్ గారు. ఇంకా భరణి గారు డబుల్ స్టాండ్ అనిపించింది. ఇమాన్యుయల్తో అంత క్లోజ్గా ఉండి, ఇమాన్యుయల్తో నీకు మంచి ర్యాపో ఉండి, ఓకే నువ్వు రాము రాథోడ్ సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, కానీ దానికి చెప్పిన రీజన్ ఏదైతే ఉందో నాకు బ్యాడ్ అబ్బా. మేబీ రాము రాథోడ్ సపోర్ట్ చేయాలనుకున్నారు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తే సంజన గారి కోసం వదిలేశాడు కెప్టెన్సీ అని ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ ఇమాన్యుయల్ ఎక్కడైనా సంజన గారి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా? సంజన గారి కెప్టెన్సీలో ఏం చేస్తే సంజన గారు ఏం చెప్తే అది చేశాడా? ఇమాన్యుయల్ చేయలేదు కదా. చేయకుండా అంత కష్టపడిన వ్యక్తిని నువ్వు తీసి పారేసి రాము రాథోడ్ సపోర్ట్ చేయడం అనేది నాకు, అది కూడా నీకు ఇమాన్యుయల్ క్లోజ్ గా ఉండి నువ్వు రాము రాథోడ్ సపోర్ట్ చేయడం అనేది డబుల్ స్టాండ్ అనిపించింది. ఏదో ఫెయిర్నెస్ అంటే ఎవరైనా మనం అనుకుంటారు ఇమాన్యుయల్ ఫేవరెట్ అని చూపిస్తున్నాడు అనుకుంటారని భరణి గారు బిహేవ్ చేశారని అనిపించింది నాకు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.